గుడ్ ఈవినింగ్. ఈరోజు వక్ యాక్ట్ అమెండ్మెంట్ మీద ఈ డౌట్స్ ఎవరైతే రేజ్ చేస్తూ ఉన్నారో ఆ డౌట్స్ను క్లారిఫికేషన్ కొరకు అవగాహన సదస్సు అనేది ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ యాక్ట్ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఎవరి కొరకు యాక్ట్ చేయబడ్డది, ఎవరి బెనిఫిట్ కొరకు చేయబడ్డది అన్నది మన రాష్ట్ర కమిటీ కూడా ఆదేశాలు ఇచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు సిద్దిపేటలో ఈ సదస్సుకు నన్ను గెస్ట్గా పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన బైరి శంకర్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, సంతోష్ కుమార్ గారు, రామచంద్ర రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, కనకయ్య గారు లాయరు, వెంకటరమణ గారు, జ్యోతిరెడ్డి గారు, ముజీమ్ గారు, ముబీన్, శ్రీనివాస్ గారు, నరేష్ గారు, సుజాత గారు. ఈ వక్ట్ యాక్ట్ అనేది ఫస్ట్ టైం 1954లో యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్లో చాలా క్లియర్గా సెక్షన్స్ ఉన్నాయి. దాని యాక్ట్ గురించి ఎండోమెంటు, ఎవరు గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు ఓనర్ అయితే వాళ్ళే గిఫ్ట్ ఇవ్వాలి, ఆ గిఫ్ట్ ఇచ్చే ముందు ఆ ప్రాపర్టీ వాళ్ళు ఎవరైతే ఇస్తారో వాళ్ళదా కాదా వెరిఫై చేసి సర్వే చేసి కలెక్టర్ ఓకే చేసిన తర్వాత గిఫ్ట్ తీసుకోవాలనేది ఆ యాక్ట్లో క్లియర్గా ఉండే. 95లో దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ చేసినప్పుడు దాన్ని పాత యాక్ట్ని అంతా డైల్యూట్ చేసి అందులో సెక్షన్ 40 అని కొత్తగా ఒక సెక్షన్ ఇన్సర్ట్ చేశారు. తర్వాత వక్ ట్రిబ్యునల్, వక్ బోర్డు, వక్ ట్రిబ్యునల్ అని ఒకటి తీసుకొచ్చి వక్ బోర్డులో ఏం చేశారు, ఆ వక్ బోర్డు ఒరిజినల్గా కొంచెం ముస్లిం లీడర్స్ కానీ ముస్లిం పెద్దలు ఎడ్యుకేటెడ్ పీపులే ఉండేది. తర్వాత ఈ వక్ బోర్డ్ యాక్ట్ వచ్చిన తర్వాత దాన్ని డైల్యూట్ చేసి ఈ కొంతమంది ముస్లిం లీడర్సు బోర్డును ముందు పెట్టుకొని ఈ వక్ట్ యాక్ట్లో వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ బయటకు అమ్మేశారు, లీజ్కి ఇచ్చారు. వాళ్ళ ప్రాపర్టీ కానిది సెక్షన్ 40 ప్రకారం ఏం చేశారంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ ఉంది, నేను వెళ్ళి ఇది నాది, మీరు గిఫ్ట్ తీసుకోమంటే నా పేరు రాసుకొని గిఫ్ట్ తీసుకొని ఇది వక్ బోర్డ్ అని రాసేస్తారు. ఆ రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్లో రాసేస్తారు. అది ఫార్మల్గా గెజిట్ డిపార్ట్మెంట్కి పంపితే గెజిట్ అయ్యి వచ్చేస్తుంది. దాంతో డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోతుంది. డిస్ప్యూట్ స్టార్ట్ చేసి దాంతో ఏం చేస్తారంటే బార్గెనింగ్, వాళ్ళ డిస్ప్యూట్ అయింది, ఇది వక్ బోర్డు ఇది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ల్యాండ్ లార్డు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, నేను ఓనర్ అని. దాన్ని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు మన ఇండియన్ లీగల్ సిస్టంలో చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఒకసారి స్టే వచ్చేస్తుంది, దాన్ని వెకేట్ చేయడానికి టైం పడుతుంది, మళ్ళీ లోవర్ కోర్టు లేకుంటే వక్ ట్రిబ్యునల్, మళ్ళీ దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు. ఆ విధంగా అనవసరంగా చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా తమిళనాడులో ఒక టెంపుల్ ఒక విలేజ్ మొత్తానికే వక్ దాన్ని డిక్లేర్ చేశారు. అట్లే కర్ణాటకలో, గుజరాత్లో, అలహాబాద్ హైకోర్టులో వాళ్ళు ప్రేయర్ చేసుకోనికి ఒక రూమ్ అలా అలో చేస్తే ఆ అలహాబాద్ హైకోర్టు మొత్తం ప్రాపర్టీ మాదని ఒక గెజెట్ తీశారు. అది అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది మాది ల్యాండ్ హైకోర్టుది, దాని మీద సుప్రీంకోర్టు పోయింది. కాబట్టి ఆ విధంగా డిఫరెంట్ స్టేట్స్లలో ఒక 10 జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వచ్చినాయి. ఈ వక్ బోర్డు, ఈ సెక్షన్ 40 తర్వాత కొన్ని సెక్షన్స్ చాలా అన్యాయంగా ఉన్నాయి. ఇది ఈక్వల్ రైట్స్, ప్రతి సిటిజన్కు ఈక్వల్ రైట్ ఉన్నట్టుగా ఈ వక్ బోర్డు అనేది స్పెషల్ రైట్స్ కింద క్రియేట్ చేశారు. కానీ నార్మల్గా ఎప్పుడైతే ఏదైనా నార్మల్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు ఒకసారి 1-2 జడ్జిమెంట్స్ వస్తే ఆటోమేటిక్గా దాన్ని పార్లమెంట్లో అమెండ్ చేస్తారు, సుప్రీం కాబట్టి. అట్లా యాక్చువల్గా ఇప్పుడు మన గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ చేసింది ఏం లేదు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇచ్చిన 4-5 జడ్జిమెంట్స్, సచార్ కమిటీ ఇచ్చిన జడ్జిమెంట్, సచార్ కమిటీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వేసింది, వాళ్ళే రికమెండ్ చేశారు ఇవన్నీ ఇట్లా చేయాలని. ఆ కమిటీ, సచార్ కమిటీ రిపోర్ట్నే ఇప్పుడు ఒక యాక్ట్గా అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు. అయితే దీనిలో ఒకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు 8 lakhs ఎబో ఎకరాల ల్యాండ్ ఉంది. నార్మల్గా 2%, 3% రిటర్న్ వేస్తే కూడా 1000 కోట్ల ఇన్కమ్ వస్తుంది. అయితే మన గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ దీనిలో చేసింది ఏంటంటే, ఇంట్లో అంత పవర్స్ మిస్యూజ్ అవుతుంది. దీన్ని మంచి గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చి వక్ బోర్డును ప్రాపర్గా మేనేజ్ చేస్తే ఆ డబ్బులతోని మన మైనార్టీ ఎవరైతే పబ్లిక్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ స్టాండర్డ్ పెంచాలనేది మోడీ గారి ఉద్దేశం. అంటే ఇప్పుడు ఏమైంది, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన ముస్లిం కమ్యూనిటీ మైనార్టీస్ ఈ లెవెల్ నుంచి రోజు వాళ్ళ ఇన్కమ్ తగ్గుతూ పోతుంది. ప్రతి సిటిజన్ది ఇన్కమ్ పెరుగుతూ పోతే
మన మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళ ఇన్కమ్ తగ్గుతూ పోయింది. అది ఎందుకు పోయిందంటే వీళ్ళు ఈ కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి ఈ వక్ఫ్ బోర్డును ముందు పెట్టుకొని దాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేసి వాళ్ళు సొంత బెనిఫిట్ అయ్యారు. కానీ కామన్ ముస్లిం పబ్లిక్ కొరకు వక్ఫ్ బోర్డు కానీ ఈ లీడర్స్ కానీ ఎవరు పనిచేయలేదు. కాబట్టి ఇప్పుడు కాశ్మీర్లో గవర్నర్ పాలన ఉన్నప్పుడు 46 lakhs ఉన్న ఇన్కమ్ వక్ఫ్ బోర్డు దాన్ని ఇప్పుడు 46 crores తీసుకొచ్చారు వితిన్ 5 yearsలో. ఇప్పుడు ఆ విధంగా ఈ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత దీన్ని ప్రాపర్గా ప్రాపర్టీస్ కానీ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి మైనార్టీ ఎడ్యుకేషన్ వస్తుంది, హౌసింగ్ వస్తుంది, వాళ్ళకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ యాక్టు ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ కానీ అదర్ గవర్నమెంట్ కానీ లేకుంటే వేరే అదర్ కమ్యూనిటీ హిందూస్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు ఆ ప్రాపర్టీ తీసుకోవడానికి రైట్ లేదు, ఇవ్వరు కూడా. అది ఆ ముస్లిం పబ్లిక్ కొరకు వాళ్ళ డైలీ లైఫ్ వాళ్ళ ఇన్కమ్ పెన్షన్ కొరకు చేసిన యాక్ట్ ఇది. దాని అనుసారంగా కొంతమంది మిస్యూజ్ తప్పుడు ప్రచారం చేసి ఈ యాక్ట్లో మాకు పర్సనల్ దానిలో ఇన్వాల్వ్ అవుతారు, మా వక్ఫ్ బోర్డులో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అన్నారు. ఇప్పుడు నార్మల్గా ఎనీ డిస్ప్యూట్ వస్తే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఫైనల్ అక్కడికి పోతాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. దీనిలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కే పవర్స్ ఇచ్చారు. కానీ అది తప్పు అంటారు, అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు నార్మల్ ఎనీ డిస్ప్యూట్ వస్తే ఐదర్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాం లేకుంటే సివిల్ కోర్టుకి వెళ్తాం. ఇందులో కూడా అదే విధంగా ప్రొవిజన్స్ అన్ని క్రియేట్ చేశారు. తర్వాత ప్రతి వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమ్స్, ప్రతి కమిటీలో మైనార్టీ లేడీస్ ఉండాలని పెట్టారు. ఎందుకొరకంటే అది అందరికీ పవర్, ముస్లిం లేడీస్ కూడా వాళ్ళకి పవర్ ఇవ్వాలని. కాబట్టి ఈ యాక్ట్ వల్ల ముస్లిం పబ్లిక్ మంచిగా వాళ్ళ లైఫ్, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయడానికి చేసిన యాక్ట్ అమెండ్మెంట్. దీంతో మన ఎవరు వేరే పార్టీ కానీ వేరే ప్రజలు కానీ ఏమీ అందులోకెళ్ళి ఒక రూపాయి కూడా తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి మంచిగా గవర్నెన్స్ చేసి మంచిగా ప్రాపర్టీస్ మేనేజ్ చేసి ఆ ముస్లిం ప్రజల డైలీ లైఫ్ వాళ్ళ మన లివింగ్ స్టాండర్డ్ పెంచడానికి వచ్చిన యాక్ట్. కాబట్టి దీనివల్ల కొంతమంది అమాయకమైన ప్రజలను తర్వాత వాళ్లకు మిస్యూజ్ చేస్తారు ఈ యాక్ట్ వల్ల. కానీ దాన్ని రెక్టిఫై చేయడానికే తీసుకొచ్చిన యాక్ట్. కాబట్టి దీనివల్ల ఎవరికి నష్టం లేదు. ఓన్లీ యాక్ట్ వల్ల పవర్స్ మిస్యూజ్ చేయకుండా కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న లీడర్స్ కానీ లేకుంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా దీన్ని మిస్యూజ్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ అని తీసుకొని, ఇప్పుడు హైదరాబాద్లో నార్మల్గా ఒక స్క్వేర్ ఫుట్కు 30 రూపీస్ రెంట్ ఉంటుంది. ఇక్కడ 30 పైసా 10 పైసాకే కిరాయికి ఇస్తారు. మిగతా అనఫిషియల్గా అంతా అండర్స్టాండింగ్ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వక్ఫ్ బోర్డు దానిలో హోటల్స్ ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, తర్వాత చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నిట్లో ఇన్కమ్ ఒక 2000, 5000, 10,000 అట్లా ఉంది. యాక్చువల్ కమర్షియల్ నార్మల్ స్టాండర్డ్ ప్రకారం పోతే లక్షలలో ఇన్కమ్ వస్తుంది. ఇది ఎక్కడైతే వాళ్ళకు వక్ఫ్ బోర్డుకు వచ్చే ఇన్కమ్ను అక్కడ వాళ్ళు అనఫిషియల్గా మిస్యూజ్ చేస్తూ ఈ విధంగా రాంగ్ ప్రచారం చేస్తారు. యాక్ట్ వల్ల మాకు మా రిలీజియస్ దానిలో ఇంటర్ఫేర్ అవుతారు. ఎవరు ఇంటర్ఫేర్ చేయరు. ఎందుకంటే మీ యాక్టు వక్ఫ్ బోర్డు ముస్లిమ్స్ది అందులో ఉంటారు. లేడీస్ను అందులో మెంబర్గా పెట్టారు. ప్లస్ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అపాయింట్ చేసి వాళ్ళు దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసి మిస్యూజ్ కాకుండా ఇన్కమ్ ఎట్లా పెంచాలి, ఆ ఇన్కమ్ వచ్చిన దాంతో ముస్లిం వాళ్ళకే వాళ్ళ ప్రజలకు ఆ ఇన్కమ్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ హౌసింగ్, తర్వాత డైలీ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే చేశారు. అంటే మోడీ గారి ప్రభుత్వం ఏమంటే ఇప్పుడు ఇండియా మనం 11th పొజిషన్ నుంచి మనం 5th పొజిషన్కి వచ్చాము. ఇంకా 3కి వెళ్ళిపోతాము నెక్స్ట్ 1 yearలో, 1-2 years. తర్వాత మనం ఫస్ట్ నెంబర్ 1 కావాలన్నది వారి కోరిక. అయితే ఇప్పుడు సిటిజన్స్ అందరూ కంట్రీ యాజ్ ఎ హోల్ ఎకానమీ పెరిగినప్పుడు, అందరు ప్రజల ఇన్కమ్ పెరిగినప్పుడు మన మైనార్టీస్ ఇన్కమ్ కూడా పెరగాలి. వాళ్ళు బీదగానే ఉన్నారనుకో, అది అప్పుడు మనం నెంబర్ 1 పొజిషన్కి పోనీకి మన ఎకనామిక్ స్టాండర్డ్స్లో ఇక్కడ మనం బ్యాక్వర్డ్ అవుతాం. అదొకటి. ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీము ఇప్పుడు మైనార్టీస్కి వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారో, ఏ బెనిఫిట్స్ ఇస్తారో ఆ ప్రతి బెనిఫిట్ కూడా మన మైనార్టీస్కి ఇస్తారు. అక్కడ ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు. కాబట్టి ఇప్పుడు మొన్న యాక్ట్ అమెండ్ చేసినప్పుడు అమిత్ షా గారు ఏమన్నారు, మన ఆనరబుల్ హోమ్ మినిస్టరు, ఇప్పుడు కొంతమంది లీడర్స్ ఏం చేశారు, ఆ రోజు పార్లమెంట్లో ఈ యాక్ట్ని మేము అడాప్ట్ చేయమన్నారు. ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు, వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఆల్ ఇండియన్స్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియా హ్యాస్ టు ఒబైడ్ బై ది పార్లమెంట్ యాక్ట్. అది రూల్. కాబట్టి కొంతమంది దీన్ని అనవసరంగా అపోజిషన్ పార్టీస్ కానీ
ఈ మైనార్టీస్ లీడర్స్ కానీ దీన్ని అనవసరంగా మనకు గవర్నమెంట్ను బదనాం చేసి దీంతో మాకు ఏదో అన్యాయం చేస్తున్నారని చెప్తారు. అది మొత్తం టోటల్గా రాంగ్. కాబట్టి ఈ యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్కమ్ పెంచాలి, ప్రాపర్టీస్ని మిస్యూజ్ కాకుండా చూడాలి, గుడ్ గవర్నెన్స్తోని బోర్డ్స్ను స్ట్రాంగ్ చేసి మంచి ఆఫీసర్స్ని పెట్టి మైనార్టీ మహిళలకు కూడా మెంబర్షిప్ ఇచ్చి ఫైనల్గా ఇన్కమ్ పెంచుతూ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి అన్నదే మెయిన్ ఉద్దేశం. ఆ అబ్జెక్టివ్నే రాంగ్గా ప్రచారం చేస్తారు. కాబట్టి నేను అందరూ మన ఈచ్ డిస్టిక్, మండల్, గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా మనందరు మైనార్టీ సోదరులకు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ యాక్ట్ వల్ల మీకు లాభమే, నష్టం లేదు అని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్లో ఉన్నాయి ఇవే. యాక్ట్ని అమెండ్ చేశారు. ఒకటి యాక్టుల వల్ల మిస్యూజ్ చేసి వేరే వాళ్ళకు అన్యాయం చేయకుండా కరెక్షన్ చేశారు. అల్టిమేట్గా ఇన్కమ్ పెంచి ఆ ఇన్కమ్తోని మైనార్టీస్ అందరినీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలనేది దీని మెయిన్ ఉద్దేశం. ఇది ఈ బ్రాడ్గా ఈ 3 లైన్స్. కాబట్టి ఈ మన అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది టీచర్స్ ఆల్సో దే షుడ్ టెల్ ది కామన్ సిటిజన్స్ అంటే ఈ యాక్ట్ వల్ల ఎవరికి నష్టం లేదు, ఈ యాక్ట్తోని ఎవరి పవర్స్ లాక్కునేది లేదు, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా గవర్నమెంట్ లాక్కోదు, వేరే పబ్లికులు లాక్కోరు. కాకుంటే అనవసరంగా వక్ఫ్ బోర్డు పేరు పెట్టి వేరే కామన్ సిటిజన్స్ అన్యాయం చేయకుండా అరికట్టడం ఒకటి మెయిన్ దీని ఉద్దేశము. ప్లస్ ఫైనల్ ఏంటంటే ఇన్కమ్ పెంచి ఆ ఇన్కమ్ను ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసి మైనార్టీ జనరల్ పబ్లిక్ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎట్లా పెంచాలనేది మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా మనం అందరికీ డిస్టిక్ కానీ, మన స్టేట్ లెవెల్ లీడర్స్ కానీ, మండల్ ప్రెసిడెంట్స్ కానీ, గ్రామ పంచాయతీ అందరూ జనరల్ ఆల్ మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా జనరల్ పబ్లిక్ ఇది అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ చెప్పాలనేది మెయిన్ ఉద్దేశము. దాన్ని మీరు అందరూ సక్సెస్ చేసి సిద్దిపేట ఫస్ట్ ఉంటుందని అందరిట్లో కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.